తెలుగుదేశం పార్టీ తరపున పి గన్నవరం అసెంబ్లీ స్థానానికి టికెట్ సాధించిన మహాసేన రాజేష్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఇంకా దీనిపైన చంద్రబాబు నాయుడు నుండి స్పందన రావాల్సి ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఆందోళన చేస్తున్న సంఘాల స్పందన బట్టి కూడా తన నిర్ణయం పైన మార్పులు చేర్పులు ఉంటాయని కూడా రాజేష్ చెబుతున్నారు. అయితే ఈ వివాదం ఇంతవరకు ఎందుకు వెళ్ళింది అని అంటే 7 ఏళ్ల క్రితం యాక్చువల్లీ మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీలోనూ వైసీపీలో చేరిన తర్వాత పాపులర్ కాలేదు. ఆయన అంతకుముందే చాలా వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేయడం ద్వారా చాలామందికి పరిచయం అయ్యారు. ఆయన అప్పట్లో 7 ఏళ్ల క్రితం కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన అగ్రవర్ణాలకు సంబంధించిన అమ్మాయిల్ని ఎవరైనా లేపుకొని వస్తే ₹1,00,000 ఇస్తాం, వాళ్ళకు భద్రత కల్పిస్తాం, దుబాయ్లో ఉద్యోగాలు కూడా ఇస్తామంటూ ఒక కామెంట్ చేశారు. దాంతోపాటు సీతారామచంద్రుల పైన కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. దాంతోపాటు మరో వివాదాస్పదమైన వ్యాఖ్య ఏంటి అంటే రాజకీయంగా జనసేన పార్టీకి సంబంధించి జనసేనలో ఉంటూ ఏ దళితుడైనా ఆ పార్టీకి మద్దతుగా ఉంటే ₹100 మీ ఇంట్లో వాళ్ళని అమ్ముకున్నట్టే అన్న ఒక క్లిప్పింగ్ కూడా బాగా ఇటీవల కొద్ది రోజులుగా సర్క్యులేట్ అవడంతో జనసేన వాళ్ళు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగడం మొదలుపెట్టారు. ఈ వీడియోలో అగ్రవర్ణాలకు సంబంధించిన అమ్మాయిల్ని తీసుకొని వస్తే ₹1,00,000 ఇస్తాం, ఉద్యోగం ఇస్తామన్న కామెంట్ కూడా గత 2-3 రోజులుగా విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బ్రాహ్మణ సంఘాలు, ప్రధానంగా బ్రాహ్మణ సంఘాలు రాజేష్ మహాసేన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. వెంటనే అతనికి టికెట్ నిరాకరించాలి, తెలుగుదేశం పార్టీకి క్షమాపణ చెప్పాలి అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల ముట్టడికి కూడా కొన్ని హిందూ సంఘాలు కూడా సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మహాసేన రాజేష్ తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఈరోజు ప్రకటించారు. అయితే తాను ఆ మాట చెప్పాను, చంద్రబాబు నాయుడు తర్వాత మాట్లాడతానన్నారు. ఒకవేళ నేనైతే పబ్లిక్గానే క్షమాపణ చెప్తూ ఉన్నాను, ఎవరైతే బ్రాహ్మణ సంఘాలు కావచ్చు, హిందువులు కావచ్చు, జనసేన వాళ్ళకు వీళ్ళందరికీ కూడా నేను బహిరంగంగానే క్షమాపణ చెబుతున్నాను. నా క్షమాపణ చూసిన తర్వాత వాళ్ళంతా శాంతించి నన్ను ఒక తమ్ముడులాగా, వాళ్ళ ఒక బిడ్డలాగా అనుకొని శాంతించి సరే ఒక దళిత యువకుడు అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ వర్గానికి ఏదైనా న్యాయం చేస్తారేమో వెళ్ళనియండి అని వీళ్ళంతా శాంతిస్తే తాను తిరిగి ముందుకు వెళ్తాను. లేదా అలా కాకుండా దీన్ని ఒక మతపరమైన వివాదంగా మార్చి తెలుగుదేశం పార్టీని, జనసేనని ఇబ్బంది పెట్టాలని చూస్తే నా వల్ల తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడకూడదు, అందుకే తాను పోటీ నుంచి తప్పుకునేందుకు కూడా సిద్ధమయ్యాను. చంద్రబాబు నాయుడు స్పందన బట్టి తన నిర్ణయం ఉంటుందని కూడా తాజాగా మహాసేన రాజేష్ చెబుతూ ఉన్నారు. తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం, ఒకవేళ బ్రాహ్మణ సంఘాలు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు ఈ స్థాయిలో ఆందోళన చేస్తూ ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి, జనసేన కూటమికి ఇదో ఇబ్బందికరమైన పరిస్థితిగా రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేసేందుకు కొన్ని శక్తులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళే పాత అంశాలన్నీ తెచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు అన్నది మహాసేన రాజేష్ ఆరోపణ. ఈ నేపథ్యంలో ఈ వివాదం మరింత పెరిగి తెలుగుదేశం పార్టీ, జనసేన ఏదో హిందువులకు, బ్రాహ్మణులకు వ్యతిరేకమైన అభిప్రాయాన్ని కలిగించాలని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆ ముద్ర ఆ పార్టీలకు పడకుండా ఉండాలని స్వచ్ఛందంగా నేను తప్పుకుంటూ ఉన్నాను. అలా కాకుండా ఈ వివాదం పెద్దదైన తర్వాత ఒకవేళ చంద్రబాబు నాయుడు నుంచి తప్పుకో అన్న అభిప్రాయం వస్తే అప్పుడు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తిరిగి దళిత సంఘాలని కూడా రెచ్చగొడతారు. చూడండి, దళితుడైన మహాసేన రాజేష్కు చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు, ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా పక్కన పడేశారు అని తిరిగి వైసీపీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ మీదకి దళిత సంఘాలని రెచ్చగొడతాయి. కాబట్టి ఈ పరిస్థితి లేకుండా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి ఇబ్బంది లేకుండా తానే స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నాను, తప్పుకోవాలనుకుంటున్నాను అని మహాసేన రాజేష్ అయితే చెప్తున్నారు. తానైతే ఈ వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు కాదు, 7 ఏళ్ల క్రితం చేశాను, అందుకు బహిరంగంగా క్షమాపణ చెప్తూ ఉన్నాను. అగ్రవర్ణాలకు సంబంధించిన అమ్మాయిల్ని లేపుకొస్తే ₹1,00,000 ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం అని అన్నది ఆ సందర్భం వేరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక దళిత యువకుడిని హత్య చేసిన సమయంలో, ఆ సమయంలో ఆవేదనతో తాను అలాంటి వ్యాఖ్యలు చేశానే తప్పించి మరో ఉద్దేశం లేదు. దీనికి బహిరంగంగా తాను క్షమాపణ చెప్తూ ఉన్నాను, చెప్పాను ఇదివరకే అని కూడా మహాసేన రాజేష్ అయితే అంటూ ఉన్నారు. తాను ఆ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన సందర్భం 7 ఏళ్ల క్రితం అయింది. ఆ తర్వాత తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొద్ది రోజుల పాటు పనిచేశాను, ఆ పార్టీలో చేరి. అప్పుడు ఎప్పుడూ వైరల్ చేయలేదు ఆ వీడియోల్ని, 7 ఏళ్లలో ఎప్పుడూ వైరల్ చేయలేదు. కేవలం తనకు ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశం పార్టీ ప్రకటించగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ వైరల్ చేసే ప్రచారం అయితే నడుస్తూ ఉంది. కేవలం ఇప్పటివరకు బయట ప్రశ్నిస్తూ వచ్చిన మహాసేన రాజేష్ అనేవాడు ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీలో కూడా వచ్చి ప్రశ్నిస్తాడే అన్న ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పని చేయిస్తోంది అని కూడా మహాసేన రాజేష్ అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఒకటి ఏంటంటే అతనైతే దళితుడు, అప్పట్లో 7 ఏళ్ల క్రితం అయితే చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, చాలా అగ్రెసివ్గా. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, కొందరు కులాల వాళ్ళు ఏమనుకుంటారు అన్న ఇది కూడా లేకుండా, అప్పట్లో ఆ సోయి కూడా లేకుండా అతను వ్యాఖ్యలు చేసింది అయితే నిజం. కాకపోతే ఏ మనిషికైనా వయసు పెరిగే కొద్దీ, అనుభవం పెరిగే కొద్దీ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి.
ఇటీవల అయితే ఆయన కులాల్ని మతాల్ని రెచ్చగొట్టేది కాకుండా ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సరే ఆ యూట్యూబ్లో జగన్మోహన్ రెడ్డిని వైసీపీ వాళ్ళని అరే ఒరే కూడా సహజంగానే అంటూ ఉంటారు ఈయన. ఇలా రెచ్చగొడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కాకపోతే ఒక వ్యక్తి ఎమ్మెల్యే టికెట్ సాధించే స్థాయికి, అలాంటి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళారు అని అంటే అది చాలామందికి ఒక దారి చూపేలాగే ఉండాలి. చాలా కష్టపడి ఉంటేనే, ఎంతో ఆ పార్టీకైనా తెలుగుదేశం పార్టీకైనా ఎంతో సేవ చేసి ఉంటేనే అలాంటి అరుదైన అవకాశాలు ఏ పార్టీలైనా ఇస్తాయి. ఆ స్థాయికి చేరుకున్న ఒక దళిత యువకుడు ఈరోజు 7 ఏళ్ల క్రితం జరిగిన పరిణామాలు, ఆ రోజు చేసిన వ్యాఖ్యలు ఆధారంగా మొత్తం ఎమ్మెల్యే టికెట్నే కోల్పోయే పరిస్థితి రావడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్న దానిపైన కూడా చర్చ జరగాలి. ఇప్పుడు బహిరంగంగా అతనికి క్షమాపణ అయితే చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ బ్రాహ్మణ సంఘాలు, హిందూ సంఘాలు, జనసేన వాళ్ళు వీళ్ళంతా శాంతిస్తారా? ఆ తర్వాత మహాసేన రాజేష్ కంటిన్యూ అవుతారా? లేకుంటే ఈ ఆందోళన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి లేనిపోని ముద్రలు పడకుండా ఉండేందుకు తప్పుకుంటారా? చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నదైతే చూడాలి. అయితే వైసీపీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ మాత్రం మరోలా ఉంది. ఇప్పుడు మహాసేన రాజేష్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ద్వారా, దానికి అలాంటి పరిస్థితి సృష్టించడానికి వైసీపీనే కారణమని చెప్పడం ద్వారా నిజానికి బ్రాహ్మణ సంఘాలు, హిందూ సంఘాలు, జనసేన వాళ్ళు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే అది వాళ్ళ పరిధిలోని అంశం అవుతూ ఉంటే, లేదు వాళ్ళ వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అన్న ఒక ప్రచారం చేసి ఆ తర్వాత ఈ ప్రచారం కారణంగానే తాను పోటీ నుంచి తప్పుకుంటున్నాను అన్న ఒక అభిప్రాయాన్ని కలిగించడం ద్వారా దళితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెంచేందుకు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా ఉంది అన్న అభిప్రాయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నుంచి వ్యక్తమవుతోంది. ఇదంతా వ్యూహంలో భాగంగానే తనపైన ఒత్తిడి వస్తూ ఉన్న నేపథ్యంలో దాని నుంచి తప్పించుకొని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎదురుదాడి చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి ప్లాన్ చేసి ఉంటారు అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు.